ఇక్కడ వెరైటీస్ ఏంటంటే అన్ని వెరైటీస్ ఉంటాయి, అన్నీ చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకే మేము ఇక్కడికి బయటికి వచ్చి భోజనానికి బయటికి వెళ్ళాలనుకుంటే ఇక్కడ తప్పితే ఇంకా ఎక్కడికి వెళ్ళాం. ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు చూసారా, ఇది ఎక్సలెంట్ అనమాట. ఇట్లా తినేసి చేయగడుక్కొని తుడుచుకొని వెళ్ళిపోకుండా ఎలా ఉంది అని తెలుసుకొని దీన్ని ఏమన్నా ఇంకా కరెక్షన్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి కరెక్షన్ చేయటం కోసం మా దగ్గర తీసుకునే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫుడ్ ఎక్సలెంట్, చాలా బాగుంది. హాయ్, హలో, వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. మీరు చూస్తున్నారు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు గురునానక్ కాలనీలో ఉన్న విందు భోజనం రెస్టారెంట్కి వచ్చాం. ఈ విందు భోజనం రెస్టారెంట్ గురునానక్ కాలనీ మెయిన్ రోడ్లో సదరన్ స్పైస్ అని హోటల్ ఉంది. ఆ హోటల్ పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉందండి. ఇప్పుడు మీరు అది ఎట్లా వెళ్ళాలి ఏంటనేది చూస్తారు. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్స్ ఏంటనేవి కూడా మనం చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ గో. సౌత్ ఇండియన్ ఫుడ్లో ది బెస్ట్ ఎక్కడా అని చూస్తున్నారా? అతిథి దేవోభవ కాన్సెప్ట్ని ఎంతో చక్కగా పాటించే రెస్టారెంట్ ఎక్కడుందో తెలుసా? ఎవ్రీడే కస్టమర్ ఫీడ్బ్యాక్తో విజయవంతంగా ముందుకు సాగుతున్న విందు భోజనం రెస్టారెంట్ సంగతులు తెలుసుకుందాం. మేము విందు భోజనంకు ఫ్రైడే వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ రిసీవ్ చేసుకున్న వారు కానీ వడ్డిస్తున్నవారు కానీ భలే సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. పంచెలతో ట్రెడిషనల్గా ఉన్నారు. వీరి వడ్డన కూడా భలే ముచ్చట వేసింది నాకు. ఫ్యామిలీస్ బెస్ట్ ప్లేస్గా చెప్పచ్చు విందు భోజనం. మీరే చూస్తున్నారుగా ఎంత చక్కగా పెద్దవారి నుండి చిన్నవారు కూడా వచ్చి ఫుడ్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఫేవరెట్ రెసిపీస్ విషయానికి వస్తే కరేపాకు చికెన్ ఇక్కడ స్పెషల్. చికెన్ పాటియాలాతో బటర్ నాన్ టేస్ట్ చేయాల్సిందే. మరి థ్రెడ్ చికెన్ గురించి ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్? ఈ వెరైటీ స్నాక్స్ని నేను తిన్నాను ఫ్రెండ్స్. 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. వెజ్ థాలీ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి ఫ్రెండ్స్. మధు గారు విందు భోజనం కాన్సెప్ట్ గురించి మా వ్యూవర్స్కి కొంచెం చెప్తారా? లాస్ట్ ఫిబ్రవరి 20th విందు భోజనం అని కొత్తగా ఒక సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేద్దామని మా బ్రాండ్ నుంచి ఇది స్టార్ట్ చేసామండి. ఫిబ్రవరి 20th. ఇప్పుడు ఈ గత 6 months నుంచి మంచి రెస్పాన్స్ బాగుంది. కస్టమర్స్ ఫీడ్బ్యాక్ బాగుంది. మాకు మంచి కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది. తర్వాత మేము సౌత్ ఇండియన్ ఫుడ్లో ది బెస్ట్ ప్రజెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇంకా ఇస్తానే ఉంటాము. మీరు ఒక్కసారి మా విందు భోజనానికి వచ్చి అది ట్రై చేసి దాని గురించి మాకన్నా మీరు చెప్తేనే మేము ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాము. నెక్స్ట్ మటన్లో సాయి గోస్ట్ ఆల్ కిచెన్స్ వన్ రూఫ్ అండి, ఇంక్లూడింగ్ మండి, బిర్యానీస్, తందూరి, చైనీస్, ఆల్ ఎనీ ఫుడ్ మనకి ఇక్కడ విందు భోజనంలో అవైలబుల్ ఉంటుందండి. మీరే వచ్చి కస్టమర్స్ ఫీడ్బ్యాక్ తోటి మేము ముందుకు వెళ్తున్నాము. గత 6 నెలల నుంచి మంచి రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. సో మేము ఇలాగే దీన్ని కంటిన్యూ చేస్తాము. కొత్త వెరైటీస్, కొత్త ఎప్పటికప్పుడు అప్డేట్ అంతా అయిపోయినాక ఫైనల్గా మా దగ్గర ఒక ఆప్రికాట్ డిలైట్ అని ఒక స్వీట్ ఉంటుందండి. మస్ట్ అండ్ షుడ్గా అందరూ ట్రై చేస్తారు. అదొకటి మంచి ఫేమస్ అండి ఇక్కడ. మటన్ సాయి గోస్ట్, తందూరి కబాబ్స్, తర్వాత విందు భోజనం, ఈ ఐటమ్స్ ది బెస్ట్ అని నేను చెప్పగలను. మీరు వచ్చి ట్రై చేసి చెప్తే ఇంకా మేము హ్యాపీ ఫీల్ అవుతామండి. ముందుగా థ్రెడ్ చికెన్ స్టార్టర్తో స్టార్ట్ అయిన నా భోజనం వెజ్ థాలీ విత్ మటన్ కర్రీ, మటన్ ఫ్రై, విందు భోజనం స్పెషల్ డెజర్ట్ అయిన ఏప్రికాట్ డిలైట్తో చివరిగా మంచి స్వీట్ పాన్తో ముగిసింది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మేము వినుకొండ నుంచి వచ్చాము పని మీద. ఫుడ్ ఎక్కడ బాగుంటుందని ఒకసారి చూసుకుంటే మనకి ఈ ప్లేస్ బాగుంటుందని తెలిసి ఇటు వచ్చాము. మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ వెజ్ థాలీ తీసుకున్నాము. ద బిగినింగ్ కింద నుంచి కూడా వాళ్ళు దే వే ఆఫ్ దే ఆర్ రిసీవింగ్ ద కస్టమర్స్ అండ్ రెస్పాండింగ్ ద కస్టమర్ ఈజ్ వెరీ గుడ్. అండ్ రైట్ నౌ వీఆర్ ఈటింగ్ వైట్ రైస్ విత్ dal and chutney with the combination of ghee. It is very nice. The taste is also very good. Pickles and powders, everything is good. Overall the food is very good.
మేము వెనుక నుంచి వచ్చామండి. నెట్లో చెక్ చేస్తే ఫుడ్ అనేది ఎక్కడ బాగుంటుందని చూస్తే ఎక్కడ బాగుందండి. రిసీవింగ్ అంతా చాలా బాగుందండి. ఏదైనా కర్రీస్ కానీ, పౌడర్స్ కానీ, సాంబార్ కానీ, రైస్ కానీ చాలా బాగుందండి. గుడివాడ విందు భోజనానికి వచ్చాం. చాలా బాగుందండి. సర్వీస్ బాగా చేశారు. కర్రీస్ బాగుంది. నా పేరు ప్రసాద్ అండి. నేను గుడివాడ నుంచి వచ్చాను. నేను చిల్లీ ఎగ్ తిన్నాను, బాగుంది. ఇంకా అయితే మా వాళ్ళు తాళి తిన్నారుగా, అది బాగుంది అని బాగానే ఉన్నాయి. కర్రీస్ అవి బాగున్నాయి. నా పేరు జయరాజ్ అండి. నేను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ ముగ్గురు వచ్చి తినేళ్ళారు. వీళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఇక్కడ చాలా బాగుంటుందని చెప్పి, అందుకే ఇక్కడికి వచ్చాం. ఇక్కడ అంటే లేటెస్ట్గా ఏంటంటే ఈ వడ్డించటం, లేడీస్ని పెట్టడం, ఈ అరిటాకులు, ప్లేట్లో అరిటాకు పెట్టి నెయ్యి, కర్రీస్ అన్నీ చక్కగా అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయి. దాని తోడుగా ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు చూసారా, ఇది ఎక్సలెంట్ అనమాట. ఇట్లా తినేసి చేయగడుక్కొని తుడుచుకొని వెళ్ళిపోకుండా ఎలా ఉంది అని తెలుసుకొని దీన్ని ఏమన్నా ఇంకా కరెక్షన్లు ఏమన్నా ఉన్నాయా అని చెప్పి కరెక్షన్ చేయటం కోసం మా దగ్గర తీసుకునే ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ఓనర్స్ కూడా అనుకుంటాను, బహుశా నేను వాళ్ళని అనుకుంటున్నాను అలాగా. వాళ్ళు కూడా ఇక్కడ నిలబడి అంత ప్రతి గమనించడం అనేది గమనార్హం. గత 3 నెలల నుంచి ఇక్కడ మేము విందు భోజనం దగ్గరికి వస్తున్నాం. విజయవాడలో చాలా రెస్టారెంట్లో తిన్నాం, కానీ విందు భోజనంలో దొరికిన ఐటెం ఎక్కడ అంత టేస్టీగా అనిపించలేదు. అందుకని ఇక్కడ కంటిన్యూ అవుతున్నాం. ఇక్కడ సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ థాలీ కానీ, అదేవిధంగా చికెన్లో కానీ, మటన్లో కానీ, స్టార్టర్స్ కానీ నెంబర్ 1గా వాళ్ళ రిసీవింగ్ అయితే ఫస్ట్ మన కుటుంబ తరహాలో ఉంటుంది, సూపర్గా ఉంటుంది. అందుకే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాం. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగినా కూడా ఇక్కడికే ప్రిఫర్ చేస్తున్నాం. విందు భోజనంలో ఆల్ ఐటమ్స్, ఇది అదని కాదు, ప్రతి ఐటమ్ కూడా చాలా సూపర్గా ఉంది. ఇందులో మాకు ఇష్టమైనవి 2 ఐటమ్స్ ఉన్నాయి. చికెన్లో కరివేపాకు చికెన్ పకోడీ అని ఒకటి ఉంటుంది, గ్రెడ్ చికెన్ అని ఒకటి, చాలా స్పైసీ వెరైటీ, చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా అది తప్పితే మేము వేరేది ఏం తినము. ముఖ్యంగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఒక ఇంట్లో వాళ్ళని రిసీవ్ చేసుకున్నట్టు చేసుకోవడం మాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విందు భోజనంలో వెజ్ థాలీని చూస్తున్నాం. వెజ్ థాలీలో ఏమున్నాయో మీకు చెప్తాను. వెజ్ థాలీలో మీకు ఇక్కడ చక్కెర పొంగలి, ఇది వచ్చేసేసి రోటి పచ్చడి, ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, నెక్స్ట్ ఇక్కడ మీకు ములక్కాయ గ్రేవీ, వడియాలు, ఊరమిరపకాయ, అప్పడాలు, పులిహోర, నెక్స్ట్ ఇది వచ్చేసేసి ఆలు కేసరి, నెక్స్ట్ టమాటా పప్పు, బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ, దాంట్లోకి రైతా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఉత్తపప్పు, ఇదేమో టమాటా పప్పు, ఉత్తపప్పు. నెక్స్ట్ ఇక్కడ మీకు వచ్చేసేసి నెయ్యి, ఉలవచారు, క్రీము, 2 పచ్చళ్ళు, 2 వచ్చేసేసి పొడులు, ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ని కలిపి ఒక థాలీలో విందు భోజనంలో మనకు లభిస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ వెజ్ థాలీ రేట్ వచ్చేసేసి 225 రూపీస్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు వైట్ రైస్తో పాటు ముద్దపప్పు, నెక్స్ట్ పచ్చళ్ళు, ఇవన్నీ ఒక్కోటి ఈ కొద్దిగా ఈ ఫ్రై నంచుకొని తింటే ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో భోజనం ఎలా ఉంటుందో దానికన్నా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా చక్కటి భోజనం చేయాలంటే ఖచ్చితంగా విందు భోజనానికి రావాలి ఫ్రెండ్స్. చక్కెర పొంగల్ ఉంది, ఆసమ్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అయితే సో మెనీ వెరైటీస్ ఆఫ్ స్టార్టర్స్, బిర్యానీస్ అవైలబుల్ ఉంటాయని మేనేజ్మెంట్ వారు చెప్తున్నారు ఫ్రెండ్స్. సైనింగ్ అవుట్, మీ అమర్ ఫర్ సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఫ్రెండ్స్, యూట్యూబే కాకుండా ఇన్స్టాగ్రామ్లోను, ఫేస్బుక్లోను మన సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ని మీరు చూస్తారని కోరుకుంటున్నాము.